ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం 9 గంటలకు అన్ని స్కూళ్లను ప్రారంభిస్తూ గురుకులాలు మరియు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం 9 గంటలకు ప్రారంభించకుండా 8 గంటలకు ప్రారంభించడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కూడా పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు లేసి ఈ విద్యార్థులను తయారు చేసి పంపడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లు 9 గంటలకు ఎలా అయితే ప్రారంభించారో మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ గురుకులాల్లో కూడా ఉపాధ్యాయులు గురువులు లేని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అకామిడేషన్ లేనటువంటి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా 8 గంటల స్కూల్కు నిర్వహించడం చాలా కష్టమవుతుంది. మరోవైపు అకామిడేషన్ కూడా విద్యార్థులు చక్కగా లేకపోవడం ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా రోజు ఉదయం 6 గంటలకు లేచి 8 గంటల లోపల వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకుని స్కూల్కి రెడీ అవ్వడం అనేది కష్టమైపోతుంది. జూనియర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిస్థాయి 300 మంది విద్యార్థులు ఒకసారి రెడీ అయ్యేటటువంటి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఈరోజు ఆ ప్రాంతాల్లో లేదు. కాబట్టి అంటే 300 మంది మూకుమ్మడిగా రెడీ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళందరూ తయారవడానికి కనీసం 9 గంటల లోపల సమయం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీలు కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు ఉపాధ్యాయుల పేర్ల మీద. ఒకటి పోయాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్ ఇస్తారు, మరొకరు వచ్చేసాం యూపీఎస్సీ సిపిఎస్సీ అనుకుంటూ ఉపాధ్యాయులు రెచ్చగొట్టుకుంటూ తిరుగుతున్నారు. అసలైన పనులు ఎవరు చేయట్లా. కనీసం ఈ స్కూల్ టైమింగ్ అయినా సరే ఈ రోజు 9 గంటలకు మారిస్తే గురుకులాల్లో అలాగే ప్రైవేట్ స్కూళ్లలో మారిస్తే ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతోషపడతారు. అదేవిధంగా వాళ్ళని 9 గంటలకు పంపడం ద్వారా అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు కూడా నిద్రమత్తు లేకుండా వాళ్ళు నిద్రమబ్బులో పోయి స్కూళ్లలో పడుకునే పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి. మీ పక్కన ఉన్నటువంటి సెక్రటరీలందరూ నిద్రపోతున్నారు. ఈ సెక్రటరీలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకుని వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ ముడ్డి మీద దండి మరి పనిచేపించే విధంగా ప్రభుత్వం వాళ్ళని నడిపిస్తే 9 గంటలకి గురుకులాల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా 9 గంటలకి స్కూల్ని ప్రారంభించే విధంగా ప్రభుత్వం తక్షణం ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేయటం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రభుత్వ ఆర్థిక వనరుల మీద కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. అదే ఒక్క నిర్ణయం ద్వారా ఈరోజు ఉపాధ్యాయులు ఆనందాన్ని నింపొచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయులే కాకుండా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నిద్రలేని రాత్రులు గడపకుండా ప్రతిరోజు పిల్లలు స్కూల్కు పంపేటప్పుడు నరక యాతన అనుభవిస్తున్నారు 8 గంటలకు పోయేటటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలు. కాబట్టి 9 గంటలకు స్కూల్ టైం నిర్ణయించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేయకుండా పోతున్నట్లయితే ఇలాంటి వ్యతిరేకతలన్నీ మీ ప్రభుత్వాల మీద పడతాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం రావడానికి విద్యార్థులు ఎంత కారణమో, విద్యార్థి చేసి మేము ఎంత కారణమో మేము మీకు సూచనగా చెప్తున్నాం. దయచేసి దీన్ని పట్టించుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.